ఈరోజు మనం రేఖాగణితంలో మొదటి అంశాన్ని చూద్దాం. సో మొదటగా రేఖాగణితంలో మొదటి అంశము మనము లైన్స్ మరియు వాటి కోణాలను చూద్దాం. సో సరళ రేఖలు ఏర్పరిచే కోణాలు మొదటిగా చూద్దాం. మొదటగా ఒక సరళ రేఖ ఏర్పరచు కోణాన్ని మనము 180 డిగ్రీలుగా తీసుకుంటాం. ఈ సరళ రేఖను మనము మరొక రేఖచే ఖండించినప్పుడు ఏర్పడే కోణము టీటా అన్నప్పుడు మిగిలిన కోణాన్ని మనము 180 మైనస్ టీటాగా తీసుకుంటాము. ఇదే విధంగా రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఈ కోణాన్ని మనం టీటా అనుకుంటే మిగిలిన కోణం 180 మైనస్ టీటాగాను మరియు ఈ మిగిలిన కోణాన్ని మనము టీటాగాను మరియు ఈ మిగిలిన కోణాన్ని మనము 180 మైనస్ టీటాగాను చెబుతాము. ఎందుకనగా ఈ రెండు కోణాలు ఒక సరళ రేఖను ఏర్పరుస్తాయి. ఈ సరళ రేఖను ఏర్పరుస్తున్నప్పుడు ఇది చేయు కోణము 180 మరియు ఈ రెండు కోణాలు కూడా సరళ రేఖను ఏర్పరుస్తున్నాయి. ఇవి సరళ రేఖను ఏర్పరిచినప్పుడు అవి చేయు కోణాలు 180 డిగ్రీలుగా మనం చెబుతాము. సో ఇక్కడ చూసినట్టయితే ఎదుటెదుటి కోణాలు మనకు సమానంగా మనం గమనించవచ్చు. దీనిని మనం శీర్షాభిముఖ కోణాలు అని చెబుతాము. సో ఎల్లప్పుడూ శీర్షాభిముఖ కోణాలు సమానాలు. శీర్షాభిముఖ కోణాలు సమానాలు. దీన్నే మనం వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్ అని కూడా అంటాము. దీన్ని మనం వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్ అని కూడా అంటాము. దీనిపై మనము ప్రశ్నను చూసినట్లయితే రెండు సరళ రేఖలు ఓ వద్ద ఖండించుకున్నట్లయితే వీటి మధ్య కోణము 3x గాను మిగిలిన కోణాన్ని 6x గాను తీసుకున్నట్లయితే ఈ కోణాన్ని మనము y ప్లస్ 22 డిగ్రీలుగా తీసుకుందాం. సో ఇలా ప్రశ్నను అడిగినప్పుడు y యొక్క విలువను మనం అడిగినప్పుడు దీనికి ఏ విధంగా ఆన్సర్ చేద్దామో మనం ఇప్పుడు చూద్దాం. మొదలుగా చూసినట్టయితే 3x మరియు 6x అనేది ఒక సరళ రేఖను ఏర్పరుస్తుంది. ఈ 3x మరియు 6x కలిపితే మనకు 9x అనేది ఒక సరళ రేఖను ఏర్పరుస్తుంది. అనగా ఈ 9x కోణాన్ని మనము 180కి సమానం చేయవచ్చు. x is equals to 20. సో x విలువను మనం 20గా చెప్పవచ్చు. ఇదే విధంగా 3x అనగా 3 into 20 is equals to y plus 22 అని మనం చెప్పవచ్చు. 60 is equals to y plus 22గా మనం చెప్పవచ్చు. సో y is equals to 38 డిగ్రీలుగా మనం దీని ద్వారా చెప్పవచ్చు. అనగా దీనిలో మనం యూజ్ చేసిన ధర్మాలు ఏవనగా మొదటగా ఇది సరళ రేఖను ఏర్పరుస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చే కోణం 180 గాను మరియు ఎదుటెదుటి కోణాలు సమానము. అనగా శీర్షాభిముఖ కోణాలు సమానము. 3x మరియు y ప్లస్ 22 అనేటివి శీర్షాభిముఖ కోణాలు కనుక y ప్లస్ 22ని మనం 3xకి సమానం చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఈ కోణాలను చూస్తాం. ఇదే విధంగా మనకు గల వివిధ కోణాలను చూసినట్టయితే మొదటగా 0 కోణం నుండి మనం ప్రారంభిద్దాం. మరియు 90 డిగ్రీలు మరియు 180 డిగ్రీలు 270 డిగ్రీలు అదేవిధంగా 360 డిగ్రీల కోణం. సో దీనిని మనం శూన్య కోణం అని, అదేవిధంగా 90 డిగ్రీలను మనం లంబ కోణమని, 180 డిగ్రీలను మనం సరళ కోణమని, 270 డిగ్రీలను మనం పరావర్తన కోణమని, అదేవిధంగా 360ను మనం సంపూర్ణ కోణమని అంటాము. ఇది మనము ఇంగ్లీష్లో చూసినట్టయితే దీన్ని 0 డిగ్రీస్ అని, దీనిని రైట్ యాంగిల్ అని, దీన్ని మనము స్ట్రెయిట్ యాంగిల్ అని, అదేవిధంగా పరావర్తన కోణము అనగా రిఫ్లెక్స్ యాంగిల్ అని, సంపూర్ణ కోణము అనగా కంప్లీట్ యాంగిల్ అని అంటాము. సో 0 మరియు 90 డిగ్రీల మధ్య ఉన్న ఏ కోణాన్నైనా మనము అల్పకోణం అని, అదేవిధంగా 90 నుండి 180 వరకు గల కోణాన్ని అధిక కోణమని,
లేదా అల్ప కోణాన్ని మనము లఘు కోణం అని కూడా అనడం జరుగుతుంది. అదే అధిక కోణాన్ని మనము గురు కోణం అని కూడా అనడం జరుగుతుంది. అదేవిధంగా 180 నుండి 360కు గల మధ్య కోణాన్ని మనము పరావర్తన కోణంగా చెబుతాము. సో ఈ విధంగా మనము కోణాల గురించి నేర్చుకున్నాము. ఇదే విధంగా రెండు సరళ రేఖలు ఒకదానికి ఒకటి లంబంగా ఉన్నప్పుడు దీనిని మరొక సరళ రేఖ ఖండించిందనుకోండి, మనము ఈ సరళ రేఖతో భూమితో ఏర్పరిచే కోణాన్ని మనం ఏ అనుకున్నట్టయితే మిగిలిన కోణము 90 డిగ్రీలు మైనస్ ఏగా చెప్తాము. 90 మైనస్ ఏని మనము బి అనుకున్నప్పుడు ఇచ్చట ఏ ప్లస్ బీల మొత్తము 90 డిగ్రీలుగా చెప్తాము. సో ఏ ప్లస్ బీల మొత్తము 90 డిగ్రీలు అయినప్పుడు వీటిని మనం పూరక కోణాలు అని అంటాము. ఏ కామా బీలు పూరకాలు. ఏ యొక్క పూరకము మనము 90 మైనస్ ఏగా చెబుతాము. అదేవిధంగా ఒక సరళ రేఖ ఏర్పరచు కోణము 180 డిగ్రీస్ అయినప్పుడు ఈ సరళ రేఖను మరొక రేఖ ఖండించినప్పుడు ఈ కోణాన్ని మనం ఏ అనుకున్నప్పుడు మిగిలిన కోణము 180 మైనస్ ఏగా అవుతుంది. దీనిని మనం బి అనుకున్నప్పుడు ఇచ్చట ఏ మరియు బీల మొత్తము 180 డిగ్రీలుగా చెబుతాము. ఇచ్చట ఏ కామా బీలు సంపూరకాలు అని చెబుతాము. సో ఏ ప్లస్ బి మనకు 90గా వచ్చినప్పుడు వాటిని మనం పూరకాలని, మరియు 180గా వచ్చినప్పుడు వీటిని మనం సంపూరకాలని అంటాము. ఏ యొక్క సంపూరక కోణాన్ని 180 మైనస్ ఏగా చెబుతాము. అదేవిధంగా మనము 360 డిగ్రీలు కోణాన్ని మనం తీసుకున్నప్పుడు దీనిని మరో సరళ రేఖతే మనం ఖండించినప్పుడు ఈ ఖండించిన కోణాన్ని మనం ఏ అనుకున్నప్పుడు మిగిలిన కోణము 360 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అనుకుందాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మనకు 360 అయినప్పుడు వీటిని మనం పరావర్తన కోణాలు అనడం జరుగుతుంది. ఏ యొక్క పరావర్తన కోణము 360 మైనస్ ఏగా మనం చెబుతాము. సో ఇలా పూరక కోణము మరియు సంపూరక కోణము మరియు పరావర్తన కోణాలకు మధ్య భేదాలను మనం చూసాము. ఇదే విధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే రెండు సంపూరక కోణాల మధ్య భేదం 36 డిగ్రీలు అయిన ఆ కోణాలు ఏవి? మొదటగా మనము సంపూరక కోణాల గురించి మాట్లాడుతున్నాము అన్నప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు మరియు వాటి మధ్య భేదము మనము 36 డిగ్రీలుగా చెప్పడం జరిగింది, అనగా 36. దీనిని మనం సాధించిన 2a ఈజ్ ఈక్వల్స్ టు 216, అనగా ఏ విలువ 108 గాను మరియు బి విలువ 72 గాను మనం చెబుతాము. ఇదే విధంగా ఒక కోణం యొక్క పూరకం దానికి 4 రెట్లు ఉంటుంది. అయినా ఆ కోణం ఎంత? సో కోణం యొక్క పూరకము దానికి 4 రెట్లు ఉంటుంది. మనము కోణాన్ని ఏ అనుకున్నప్పుడు దాని యొక్క పూరకము 90 మైనస్ ఏ గాను మరియు 4 ఇంటూ 90 మైనస్ ఏ, ఒక కోణం యొక్క పూరకము దానికి 4 రెట్లు ఉంటుంది. అనగా ఏ యొక్క పూరకము 90 మైనస్ ఏ గాను మరియు ఏ దాని పూరకానికి 4 రెట్లు, అనగా 4 ఇంటూ 90 మైనస్ ఏగా మనం చెబుతాము. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 90 మైనస్ 4a, అనగా 5a ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 90గా మనం చెబుతాము. 5 ఒకట్లు 5 18, అనగా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 72 డిగ్రీలుగా మనం చెబుతాము. ఈ విధంగా మనము ఈ పూరకాలపై మరియు సంపూరకాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సో ఇదే విధంగా రెండు సరళ రేఖలు
ఒక తిర్యగ రేఖచే ఖండింపబడితే, రెండు సరళ రేఖలు ఒక తిర్యగ రేఖచే ఇచ్చట ఖండించబడుతున్నాయి. సో ఇలా ఖండించబడినప్పుడు ఏర్పడే కోణాల సంఖ్య 8. అవి 1, 2, 3, 4 మరియు 5, 6, 7, 8. సో ఇందులో ఈ కోణాలను మనం చూసినట్లయితే 1, 3, 2, 4, 5, 7, 6, 8లు శీర్షాభిముఖ కోణాలుగా మనం చెబుతాము. అదేవిధంగా 1, 5, 2, 6, 3, 7, 4, 8లు సాదృశ్య కోణాలుగా మనం చెబుతాము. సో శీర్షాభిముఖ కోణాలు సమానాలు, అదేవిధంగా సాదృశ్య కోణాలు కూడా సమానాలు. అదేవిధంగా మనం ఇప్పుడు 3 మరియు 5ను లేదా 4 మరియు 6లను చూసినప్పుడు ఇవి మనము ఏకాంతర కోణాలుగా చెబుతాము. ఏకాంతర కోణాలు సమానాలు. ఏకాంతర కోణాలు మనకు ఈ ఆకారంలో కానీ లేదా ఈ ఆకారంలో కానీ లేదా ఈ 4 ఆకారాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇచ్చట ఈ 2 సరళ రేఖలు సమాంతరాలుగా మనం గుర్తించాలి. సో ఈ 4 ఆకారాల్లో మనం ఏకాంతర కోణాలను చూడవచ్చు. ఏకాంతర కోణాలు కూడా సమానాలు. అదేవిధంగా మనం ఇప్పుడు 2, 8 లేదా 1, 7లను చూసినప్పుడు 1, 7, 2, 8 ఇవి ఏకబాహ్య కోణాలుగా మనం చెబుతాము. సో 1, 7 మరియు 2, 8లు ఏకబాహ్య కోణాలు. సో ఏకబాహ్య కోణాలు కూడా సమానాలుగా మనం చెబుతాము. సో అదేవిధంగా మనము 4, 5 కోణాలను మనం చూసినట్టయితే ఇవి ఈ రేఖకు ఒకే వైపు గల అంతరంగా ఉన్న కోణాలుగా మనం చెప్పవచ్చు. ఇవి సమానాలు కావు, కానీ వీటి యొక్క మొత్తం విలువ 180 డిగ్రీలుగా మనం చెప్పుకోవచ్చు. మనము ఈ కోణాలను చూసినట్లయితే మొదటగా 2 సరళ రేఖలు ఒక తిర్యగ రేఖ చే ఖండించబడుతున్నాయి. మనకు ఏర్పడిన కోణాలు 8, కానీ ఇందులో 1, 1, 1, 1, 1 స్థానంలో గల అన్ని కోణాలు సమానాలు. అదేవిధంగా 2, 2 మరియు 2, 2, 2 స్థానంలో గల అన్ని కోణాలు సమానాలు. మరియు 1, 2లను మనం చూసినట్లయితే 1, 2లు ఆసన్న కోణాలు, అనగా వీటి యొక్క మొత్తం మనము 180 డిగ్రీస్గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఈ కోణాలను చూడడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు ఒక త్రిభుజంలోని కోణాల మొత్తాన్ని చూద్దాం. ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం మరియు ఒక చతుర్భుజం, అదేవిధంగా ఒక పంచభుజి మరియు షడ్భుజి. ఒక త్రిభుజంలోని కోణాల మొత్తము మనకు 180గా తెలుసు. అదేవిధంగా ఒక చతుర్భుజిలోని కోణాల మొత్తాన్ని, అంతర కోణాల మొత్తాన్ని మనం గమనించినట్లయితే ఇచ్చట మనకు గల త్రిభుజాల సంఖ్య 2గాను మరియు అంతర కోణాలను మనం చూసినట్లయితే 2 త్రిభుజాల అంతర కోణాల మొత్తము ఒక చతుర్భుజ అంతర కోణంగా మనం చెబుతాము. సో ఈ విధంగా 1 × 2 అనగా 2 త్రిభుజాల కోణాల మొత్తాన్ని మనము ఒక చతుర్భుజ కోణంగా చెప్పడం జరుగుతుంది. సో చతుర్భుజంలో గల కోణాల మొత్తము 360గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పంచభుజలోని కోణాల మొత్తాన్ని మనం ఇప్పుడు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. పంచభుజలో మనము గీయగలిగే త్రిభుజాల సంఖ్య 3గా గీసాము. ఈ విధంగా చేసినప్పుడు ఈ 3 త్రిభుజాల
కోణాల మొత్తాన్ని మనము చేసినట్లయితే మనకు గల పంచభుజిలో గల కోణాల మొత్తము వస్తుంది. అనగా 3 × 180 అనగా 540గా మనం చెప్పొచ్చు. అదేవిధంగా షడ్భుజిలోని కోణాల మొత్తాన్ని మనం కనుగొనదలిచినప్పుడు ఈ షడ్భుజిని మనము వివిధ త్రిభుజాలుగా విభజించుకోవాలి. విభజించుకున్న తరువాత ఆ త్రిభుజాల సంఖ్యను గమనించినట్లయితే ఒక షడ్భుజిలో 4 త్రిభుజాలను గీయవచ్చు. సో ఈ 4 త్రిభుజాల అంతర్కోణాల మొత్తము షడ్భుజిలోని అంతర్కోణాల మొత్తానికి సమానమవుతుంది. అనగా 4 × 180 ఒక్కొక్క త్రిభుజంలో 180 కాబట్టి ఒక షడ్భుజిలోని అంతర్కోణాల మొత్తము మనము 720గా చెప్పవచ్చు. ఇచ్చట మనం గమనించినట్లయితే త్రిభుజంలోని భుజాల సంఖ్య 3 మరియు చతుర్భుజంలోని భుజాల సంఖ్య 4, పంచభుజిలోని భుజాల సంఖ్య 5, షడ్భుజిలోని భుజాల సంఖ్య 6. సో మొదటగా చూసినట్లయితే త్రిభుజంలోని భుజాల సంఖ్య 3 మరియు వీటి యొక్క అంతర్కోణాల మొత్తము మనము 180గాను, చతుర్భుజంలోని భుజాల సంఖ్య 4 మరియు అంతర్కోణాల సంఖ్య 2గాను, మరియు 5 ఉన్నప్పుడు 3 × 180గాను, మరియు భుజాలు 6 ఉన్నప్పుడు మనము అంతర్కోణాల మొత్తము 4 × 180గా చెబుతున్నాము. ఇదే విధంగా మనం కొనసాగినప్పుడు ఒక 10 భుజాలు కలిగిన ఒక బహుభుజిలోని అంతర్కోణాల సంఖ్యను మనం కనుగొనదలిచిన అప్పుడు మనకు 10 - 2 అనగా 8 × 180గా మనము చెప్పొచ్చు. అదేవిధంగా మనకు n భుజాలు కలిగిన బహుభుజిలోని అంతర్కోణాల సంఖ్యను మనం గమనించినట్లయితే సో దానికి మనము n - 2 × 180గా మనము సూత్రాన్ని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం అది చూద్దాం. n భుజాలు కలిగిన బహుభుజిలోని అంతర్కోణాల మొత్తము మనము n - 2 × 180గా చెప్పవచ్చు. అదేవిధంగా n భుజాలు కలిగిన ఒక క్రమ బహుభుజిలోని ప్రతి అంతర్కోణము n - 2 × 180/nగా మనం భాగించవచ్చు. ఎందుకనంటే n భుజాలు కలిగిన ఒక బహుభుజిలో అంతర్కోణాల మొత్తము మనము n - 2 × 180గా చూసాము. దీనిలో మనకు క్రమ బహుభుజి అనగా n భుజాలు మరియు n కోణాలు కలిగి ఉంటాయి. సో ఈ n కోణాలను మనము కోణాల మొత్తాన్ని n కోణాలచే భాగించినప్పుడు మనకు ఆ బహుభుజిలో గల ప్రతి అంతర్కోణము వస్తుంది. ఉదాహరణకు ఒక సమత్రిభుజము అనగా ఒక సమబాహు త్రిభుజంలోని ప్రతి అంతర్కోణాన్ని మనం చూసినట్లయితే సమబాహు త్రిభుజంలోని కోణాల మొత్తము 180గాను, 180/3 మనం 60గాను చెబుతాము. అదేవిధంగా ఒక సమాంతర చతుర్భుజము, ఒక సమచతుర్భుజము అనగా ఒక చతురస్రాన్ని చూసినట్లయితే మనము చతురస్రంలోని కోణాల మొత్తాన్ని 360గాను మరియు 4 కోణాలు ఉన్నందున 360/4 అనగా 90 డిగ్రీలుగాను చెబుతాము. ఇదే విధంగా మనము n భుజాలు కలిగిన ఒక బహుభుజిలోని అంతర్కోణాల మొత్తాన్ని n - 2 × 180గాను మరియు అది క్రమ బహుభుజి అయినప్పుడు ప్రతి కోణము n - 2 × 180/n మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఒక బహుభుజిలో గల బాహ్య కోణాల మొత్తాన్ని చూద్దాం. సో ఒక బహుభుజిని మనం తీసుకున్నప్పుడు బాహ్య కోణాలను మనం ఇప్పుడు గమనిద్దాం. మొదటగా ఒక త్రిభుజాన్ని ఏర్పరుద్దాం. అదేవిధంగా ఒక చతుర్భుజం మరియు ఒక పంచభుజి. సో ఇప్పుడు మనకు గల బాహ్య కోణాలను మనం గమనించినప్పుడు ఈ 3 త్రిభుజ కోణాలను మనం బాహ్య కోణాలుగా చెబుతాము. అదేవిధంగా ఒక చతుర్భుజంలో ఈ 4 కోణాలను మనం బాహ్య కోణాలుగా చెబుతాం. అదేవిధంగా పంచభుజిలో ఈ 5 కోణాలను మనం బాహ్య కోణాలుగా చెబుతాం.
దీన్ని మనం గమనించినట్లయితే ఈ కోణాలు త్రిభుజంలో కానీ మరియు చతుర్భుజంలో కానీ లేదా పంచభుజిలో కానివ్వండి, ఈ కోణాలు ఒక వృత్తాకారాన్ని ఏర్పరిచినట్లు మనం గమనించవచ్చు. ఈ 3 కోణాలను కత్తిరించి మనం అతికించినప్పుడు ఇది ఒక వృత్తాన్ని ఏర్పరుస్తుంది. అనగా ఈ 3 కోణాల మొత్తము 360 గాను మరియు ఈ 4 కోణాల మొత్తాన్ని కూడా 360 గాను మరియు ఈ 5 కోణాల మొత్తాన్ని కూడా మనం 360 గాను చెప్పవచ్చు. అనగా బాహ్య కోణాల మొత్తాన్ని మనము 360గా చెప్పవచ్చు. బాహ్య కోణాల మొత్తం 360గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి బాహ్య కోణము ఒక క్రమ బహుభుజిలో గల ప్రతి బాహ్య కోణము, క్రమ బహుభుజి అనగా ప్రతి కోణము మరియు ప్రతి భుజము సమానంగా ఉంటుంది. సో ప్రతి బాహ్య కోణము మనము మొత్తం కోణాల మొత్తాన్ని కోణాల సంఖ్యచే భాగించవలసి ఉంటుంది. అనగా ప్రతి బాహ్య కోణము 360/nకు సమానము. ఈ విధంగా మనము త్రిభుజంలో గల అంతరకోణాల మొత్తాన్ని మరియు ప్రతి అంతరకోణాన్ని, బాహ్య కోణాల మొత్తాన్ని మరియు ప్రతి బాహ్య కోణాన్ని చూడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనము ఒక బహుభుజిలో గల కర్ణాల సంఖ్యను లెక్కిద్దాం. మొదటగా కర్ణము అనగా 2 వ్యతిరేక శీర్షాలను జత చేసే ఒక సరళ రేఖను మనము కర్ణము అని అంటాము. మనము త్రిభుజంలో గనక చూసినట్లయితే మనకు వ్యతిరేక శీర్షం అనేది ఉండదు, ఆసన్న శీర్షాలు మాత్రమే ఉంటాయి. కావున త్రిభుజంలో కర్ణాలు అసాధ్యము. అదేవిధంగా మనము ఒక చతుర్భుజంలో చూసినట్లయితే చతుర్భుజంలో మనకు గల కర్ణాల సంఖ్యను మనం చూసినట్లయితే చతుర్భుజంలో గల కర్ణాల సంఖ్యను మనం 2గా చెప్పవచ్చు. అదేవిధంగా ఒక పంచభుజిలో గల కర్ణాల సంఖ్యను మనం చూసినట్లయితే 1, 2, 3, 4, 5. సో పంచభుజిలో గల కర్ణాల సంఖ్యను మనం 5గా చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనము ఒక షడ్భుజిలో గల కర్ణాల సంఖ్యను చూద్దాం. 1, 2, 3 గాను మరియు 4, 5, 6 మరియు 7, 8, 9 గాను చెబుతాము. సో ఇలా మనం కర్ణాలను లెక్కించవచ్చు. కానీ ఒక 10 భుజాలు కలిగిన బహుభుజిని ఇచ్చినప్పుడు కర్ణాల సంఖ్యను గీయడము అసాధ్యము. సో అందుకనే మనము దీని సూత్రాన్ని రాయడానికి ప్రయత్నిద్దాం. మొదటగా ఒక పంచభుజిని కనుక మనం తీసుకున్నట్లయితే పంచభుజిలోని మొదటగా ఒక 5 బిందువులను మనం తీసుకుందాం. ఈ 5 బిందువులచే ఏర్పరిచే రేఖాఖండాల సంఖ్యను మనం చూసినట్లయితే ప్రతి రేఖాఖండానికి మనకు 2 బిందువులు అవసరం. అనగా 5 బిందువుల నుండి మనము 2 బిందువులను ఎన్నుకోవడానికి కావలసిన ఎన్నికల సంఖ్యను 5C2 అనగా 5 × 4/2 అనగా 10గా మనం దీనికి చెబుతాము. సో మనము 10 సరళ రేఖలను ఏర్పరచవచ్చు. అవి మనం చూసినట్లయితే ఈ విధంగా మనం 10 సరళ రేఖలను ఏర్పరచవచ్చు. మరియు పది సరళ రేఖలను మనం ఇప్పుడు ఏర్పరచాము. ఇందులో గల 10 సరళ రేఖలను మనం చూసినట్లయితే మొదటగా 1, 2, 1, 3, 1, 4, 1, 5, అదేవిధంగా 2, 3, 2, 4, 2, 5, అదేవిధంగా 3, 4, 3, 5, 4, 5లను మనం చెబుతాము. కానీ ఈ 10 సరళ రేఖలలో
1 2 2 3 3 4 4 5 మరియు 1 5లు ఈ త్రిభుజం యొక్క భుజాలుగా మనము గుర్తించాలి. అనగా మిగిలిన ఈ 5 వీటిని మనం కర్ణాలుగా గుర్తించవచ్చు. అనగా మనము త్రిభుజంలో ఏర్పరిచే రేఖల సంఖ్య నుండి ఆ త్రిభుజంలోని భుజాలను తొలగించినప్పుడు మనకు కావలసిన కర్ణాల సంఖ్య వస్తుంది. అనగా కర్ణాల సంఖ్య ఒక n భుజాలు కలిగిన బహుభుజిలో కర్ణాల సంఖ్యను మనం కనుగొనదలిచిన మొదటగా ఆ n భుజాలు కలిగిన బహుభుజిలో మనం ఏర్పరచగలిగిన సరళ రేఖ సంఖ్యలను మనం చూసినట్లయితే NC2 గాను మరియు వీటి నుంచి మనం భుజాలను తొలగించినట్లయితే -n గాను చెబుతాము. సో NC2 విలువను మనం n × n-1/2 గాను -n, దీనిని మనం సూక్ష్మీకరించిన n × n-3/2గా మనము ఒక n భుజాలు కలిగిన బహుభుజిలో గల కర్ణాల సంఖ్యను ఈ విధంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం కొన్ని సరళ రేఖలు ఖండించుకుంటే ఏర్పడే కోణాన్ని చూద్దాం. ఈ 2 సరళ రేఖలు మరియు 2 తిర్యక రేఖలు మనం గీయడం జరిగింది. మొదటగా ఏర్పడే కోణము, దీనిని A అనుకున్నప్పుడు, ఈ కోణాన్ని మనం B అనుకున్నప్పుడు, ఈ మధ్యలో గల కోణాన్ని మనం ఇప్పుడు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం తీసుకున్న 2 సరళ రేఖలు సమాంతరాలు మరియు ఈ 3వ సరళ రేఖను సమాంతరంగా గీయండి. A మరియు A ఈ 2 కోణాలు సాదృశ కోణాలు మరియు B మరియు Bలు సాదృశ కోణాలు. అనగా ఈ మధ్యలో గల కోణము A+B గాను మరియు దీని యొక్క పరావర్తన కోణాన్ని మనము 360 - A+B గాను చెబుతాము. సో ఈ విధంగా ఈ 2 రేఖల మధ్య గల కోణాన్ని A+Bగా మనం చెబుతాము. ఇదే విధంగా 2 సరళ రేఖలు ఈ విధంగా ఖండించుకున్నప్పుడు కోణాలు A మరియు B అయినప్పుడు మధ్య గల కోణాన్ని మనము A+Bగా చెబుతాము. సో ఇచ్చట గల కోణము 360 - A+Bగా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు గల వివిధ కోణాలను సరళ రేఖలు ఖండించినప్పుడు ఏర్పడే వివిధ కోణాలను చూడడం జరిగింది. ఇప్పుడు వీటిపై మనము కొన్ని ప్రశ్నలను చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కింది చిత్రాన్ని మనం గమనించినట్లయితే దీనిలో గల θ విలువను అడగడం జరుగుతుంది. సో మొదటగా L మరియు M, Nలు సమాంతరాలు. ఈ 3 రేఖలు సమాంతరాలు అయినా 50 డిగ్రీలు మరియు ఇచ్చట గీయబడిన కోణము ఏకాంతర కోణాలు అగును. అనగా మనము ఈ మిగిలిన కోణాన్ని x అనుకున్నట్లయితే x + θ మనకు 50 డిగ్రీలుగా చెప్పవచ్చు. అదేవిధంగా x మరియు 150లను మనం చూసినట్లయితే ఇవి సరళ రేఖకు ఒకే దిశ వైపు గల కోణాలు. వీటి కోణాల మొత్తాన్ని మనము 180 డిగ్రీలుగా చెప్పవచ్చు. అనగా x = 30 డిగ్రీలుగా మనం చెప్పవచ్చు. సో 30 డిగ్రీలు + θ = 50 అయినప్పుడు θ వాల్యూ మనము 20 డిగ్రీలుగా చెప్పవచ్చు. సో ఇదే విధంగా మనము మరొక ప్రశ్నని చూద్దాం. కింద ఇవ్వబడిన రేఖా చిత్రంలో θ విలువ ఎంత? మనము ఇంతకుముందు చూసినట్టు 2 సరళ రేఖలు, సమాంతర రేఖలు మరియు 2 తిర్యక రేఖలు ఖండించుకున్నప్పుడు ఈ విలువ A మరియు ఈ విలువ B, లేదా ఇవి శీర్షాభిముఖ కోణాలుగా మనం చెప్పవచ్చు. B అయినా
మధ్యలో ఏర్పడు కోణం విలువ a ప్లస్ బీగా మనం చూసాము. అనగా ఈ టీటా విలువ మనము ఈ రెండు కోణాల మొత్తానికి సమానమని చెప్పవచ్చు. సో టీటా యొక్క విలువ 75గా మనం చెబుతాము. మరొక ప్రశ్నను చూద్దాం. 35 డిగ్రీల కోణం యొక్క సంపూరక కోణం ఏమి అగును? మొదటగా ఒక కోణం యొక్క సంపూరక కోణం ఒక కోణం ఏ అయినప్పుడు దాని యొక్క సంపూరక కోణాన్ని మనము 180 - aగా చెబుతాము. ఈ విధంగా చూసినప్పుడు 35 డిగ్రీల యొక్క సంపూరక కోణాన్ని మనము 180 - 35 అనగా 145 డిగ్రీలుగా చెబుతాము. సో ఈ విధంగా 35 డిగ్రీల యొక్క సంపూరక కోణం కనుగొనడం జరుగుతుంది. అదేవిధంగా ఒక కోణం యొక్క పూరకము 40 డిగ్రీలు అయితే దాని యొక్క సంపూరక కోణం ఏమి అగును? సో పూరకము 40 డిగ్రీలు అయితే దాని యొక్క సంపూరక కోణాన్ని మనం ఇప్పుడు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో మొదటగా పూరకము ఏ యొక్క పూరకాన్ని మనం చూసినట్టయితే 90 - aగా మనం చెబుతాము. సో ఒక కోణం యొక్క పూరకము 40 అనగా ఆ కోణము 90 - 40 50గా చెప్పవచ్చు. సో మనకు గల ఏ విలువను మనం 50గా తీసుకున్నట్లయితే దీని యొక్క సంపూరకాన్ని మనం ఇప్పుడు కనుగొనాలి. సో ఏ యొక్క సంపూరకాన్ని మనము 180 - aగాను అనగా 180 - 50 అనగా 130 డిగ్రీలుగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మొదటగా ఇచ్చిన కోణంని మనము దాని యొక్క పూరక కోణాన్ని మరియు ఆ వచ్చిన కోణానికి సంపూరక కోణాన్ని కనుగొనాలి. ఇదే విధంగా మనం మరొక ఉదాహరణ చూసినప్పుడు ఒక కోణం యొక్క పూరకము మరియు దాని సంపూరకాల మధ్య నిష్పత్తి 5:14 అయితే ఆ కోణాన్ని మనం ఇప్పుడు కనుక్కుందాం. ఒక కోణం యొక్క పూరకము మరియు దాని సంపూరకాల మధ్య నిష్పత్తిని ఇవ్వడం జరిగింది. మొదటగా కోణాన్ని మనం ఏ అనుకున్నప్పుడు దాని యొక్క పూరకము 90 - aగాను మరియు సంపూరకము 180 - aగాను వాటి మధ్య నిష్పత్తి 5/14గా చెబుతాము. సో వీటిని మనము గుణించుకున్నప్పుడు 5 × 180 - aగాను మరియు 14 × 90 -14a = 5 × 180 - 5a గాను 14aను కుడివైపుకు 5 × 180ను ఎడమ వైపుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనకు వచ్చిన విలువ 14a - 5aను 9a గాను మరియు 14 × 90 - 5 × 180గా చెబుతాము. ఈ రెండు విలువల నుండి మనము 90ను కారణాంకంగా తీసినట్లయితే వచ్చిన విలువ 14 - 5 2 10 అనగా 9 1 9 10 వచ్చిన కోణం యొక్క విలువ 10 × 4 40 డిగ్రీలుగా మనం చెప్పవచ్చు. ఈ ప్రశ్నలో మనం గమనించినట్లయితే మొదటగా ఏదైనా ఒక ప్రశ్నను మనం సూక్ష్మీకరించుకునేటప్పుడు ఆ ప్రశ్నలో గల గుణకారాలను మనము చివరికి చేసినట్లయితే సమయాన్ని మనం ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక క్రమ బహుభుజిలో అంతర కోణము 135 డిగ్రీలు అయితే దానిలో ఎన్ని కర్ణాలు కలవు? సో ఒక క్రమ బహుభుజిలోని అంతర కోణము మొదటగా మనం చూద్దాం. అంతర కోణము 135 డిగ్రీలుగా మనం చెబుతున్నాము. మొదటగా ఏదేని ఒక బహుభుజిని మనం తీసుకున్నట్లయితే దీనిలోని అంతర కోణము మరియు బాహ్య కోణాలను మనం గమనించినట్లయితే అంతర కోణాన్ని ఐతోను మరియు బాహ్య కోణాన్ని ఈ చే సూచించినట్లయితే ఈ I మరియు ఈ మొత్తాల విలువను మనము I + E = 180గా చెప్పవచ్చు. సో
ఒక బహుభుజిలోని అంతరకోణము మరియు బాహ్య కోణాల మొత్తము 180 డిగ్రీలుగా మనం చెప్పవచ్చు. ఈ బహుభుజిలోని అంతరకోణము 135 డిగ్రీలు అనగా ఆ బహుభుజిలోని బాహ్య కోణము మనం గమనించినట్లయితే 180 మైనస్ 135 అనగా ఆ బహుభుజిలో గల బాహ్య కోణము 45 డిగ్రీలు. మరియు దానిలో గల కర్ణాల సంఖ్య, మొదటగా మనం కర్ణాల సంఖ్యను కనుగొనదలిచిన ఆ బహుభుజిలోని భుజాల సంఖ్యను కనుగొనే ప్రయత్నం చేయాలి. బహుభుజిలోని భుజాల సంఖ్య మొదటగా మనకు బాహ్య కోణం 45 డిగ్రీలు అనగా బాహ్య కోణానికి గల సూత్రాన్ని మనం ఉపయోగించినట్లయితే బాహ్య కోణం యొక్క సూత్రము 360/n చెప్పవచ్చు. 41 ఒకట్లు 41 ఎనిమిదిలు అనగా n విలువను మనము 8గా చెబుతాము. సో ఇప్పుడు మనం దీన్ని చూసినట్లయితే ఈ బహుభుజిలో గల భుజాల సంఖ్య 8 అనగా ఆ బహుభుజిని మనం అష్టభుజి అని అంటాము. సో అష్టభుజిలో గల కర్ణాలను మనం చూసినట్లయితే మనము n భుజాలు కలిగిన బహుభుజిలోని కర్ణాల సంఖ్యను n × n-3/2గా నేర్చుకున్నాము. n స్థానంలో 8ని మనం ప్రతిక్షేపించినట్లయితే 8 × 8 - 3 5/2 అనగా 2 4లు 8 4 5లు 20 అనగా 20 కర్ణాలు ఉన్నట్లుగా మనం చెప్తాము. సో ఈ విధంగా ఒక క్రమ బహుభుజిలోని అంతర్కోణాన్ని ఇచ్చినప్పుడు మొదటగా భుజాలు కనుగొన్న తరువాత ఆ భుజాలను ఉపయోగించి కర్ణాలను కనుగొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు కర్ణాలు ఇచ్చి మరియు దీనిలో గల భుజాలను అడగడం జరుగుతుంది. సో ఒక క్రమ బహుభుజిలో 54 కర్ణాలు ఉంటే దానిలో ఎన్ని భుజాలు కలవు? మొదటగా మనం కర్ణాల సంఖ్యను చూసినట్లయితే కర్ణాల సంఖ్యకు గల సూత్రము n × n-3/2 = 54 అనగా n × n-3 = 108 గాను, మరియు దీన్ని మనం సూక్ష్మీకరించినప్పుడు n² - 3n -108 గాను చెబుతాము. మనకు వచ్చిన వర్గ సమీకరణాన్ని మనము సాధించే ప్రయత్నం చేద్దాం. మొదటగా 108ను మనము వివిధ కారణాంకాలుగా రాసుకున్నట్లయితే ఆ కారణాంకాల మొత్తము లేదా భేదము 3 వచ్చే విధంగా మనం రాసుకోవలసి ఉంటుంది. 12 9లు 108 గాను అనగా n² -12n -9n సో +9n ఎందుకనగా -12n + 9n మనకు 3nగా ఇస్తుంది. -108n -108 = 0గా చెప్పుకున్నప్పుడు దీనిలోని కారణాంకాలను గనక మనం గమనించినట్లయితే వీటిని మనం n = 12 లేదా -9గా తీసుకోవచ్చు. కానీ n = -9 అనగా కర్ణాల సంఖ్య రుణాత్మకము కానందువలన మనం కేవలం 12ను మాత్రమే అంగీకరిస్తాము. అనగా మనకు జవాబు 12గా మనం చెప్పవచ్చు. ఒకవేళ మనము ఇచ్చిన వర్గ సమీకరణాన్ని సాధించకుండా ఈ విలువను కనుగొనదలిచినప్పుడు మొదటగా మనకు వచ్చిన విలువ n × n-3 = 108. మరియు మనము ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లో విలువలను n విలువలను గమనించినట్లయితే n విలువలు మొదటి ఆప్షన్లో 10 గాను, రెండవ ఆప్షన్లో 11 గాను, మూడవ ఆప్షన్లో 12, నాలుగవ ఆప్షన్లో 14గా ఇవ్వడం జరిగింది. ఈ సమీకరణంలో మనము n విలువలను ప్రతిక్షేపించినప్పుడు అది 108గా రావాలి. మనకు n × n-3 విలువను ఇప్పుడు మనం కనుగొందాం. 10 × 10 - 3 అనగా 7 అనగా 70. ఇది 108కు సమానం కాదు. అదేవిధంగా 11 × 8 88 గాను, 12 × 9 108 గాను చెబుతాము. అనగా మనకు కావలసిన సరైన విలువను
108 అనగా అది 12 ప్రతిక్షేపించినప్పుడు వస్తుంది, కావున n విలువను 12గా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఇచ్చిన ఆప్షన్లో నుంచి n విలువను ప్రతిక్షేపించుకున్నట్లయితే కర్ణాలు సులువుగా రాబట్టే అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఒక క్రమ బహుభుజిలో అంతర మరియు బాహ్య కోణాల నిష్పత్తి 9:1 అయితే దానిలో ఎన్ని కర్ణాలు కలవు? మొదటగా మనం చూసినట్టయితే అంతర కోణము మరియు బాహ్య కోణానికి గల నిష్పత్తి 9:1 అనగా అంతర కోణాన్ని మనం 9x తీసుకున్నప్పుడు బాహ్య కోణము x అవుతుంది. ఈ అంతర కోణము మరియు బాహ్య కోణాల మొత్తాన్ని మనం గమనించినట్లయితే 180గా చెప్పవచ్చు. అనగా 10x = 180 గాను మరియు x విలువ 18 గాను మనం చెప్పడం జరుగుతుంది. సో x విలువ 18 అయితే సో మనము దానిలో గల కర్ణాలు ఎన్ని? మొదటగా మనము దానిలో గల భుజాలను కనుగొనవాలి. సో మనకు వచ్చిన x విలువను 18 డిగ్రీలు అనగా బాహ్య కోణాన్ని 18 డిగ్రీలుగా మనం మొదటగా గమనించాలి. బాహ్య కోణానికి గల సూత్రము 360/n = 18 డిగ్రీలు అయినప్పుడు n విలువను 20 భుజాలుగా మనం చెబుతాము. ఒక బహుభుజిలో 20 భుజాలు ఉన్నప్పుడు వాటి కర్ణాల సంఖ్యను మనము సూత్రం ఆధారంగా 20 × 20 - 3/2గా చెబుతాము. అనగా 20/2 10 గాను 10 × 17 170 గాను చెబుతాము. సో ఈ విధంగా మనము మొదటగా కర్ణాలను కనుక్కొని మొదటగా భుజాలను కనుగొని దాని తర్వాత మనం కర్ణాలను కనుగొనడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఈ క్రింది రేఖాచిత్రంలో θ విలువ ఎంత? సో ఈ క్రింది రేఖాచిత్రంలో రెండు సమాంతర రేఖలు ఒక తిర్యక రేఖచే ఖండించబడుతున్నాయి. మనము మొదట చూసిన విధంగా రెండు సమాంతర రేఖలు ఒక తిర్యక రేఖచే ఖండింపబడితే 160 దీని యొక్క శీర్షాభిముఖ కోణాన్ని కూడా మనము 160గా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ 160కు సదృశ కోణము 160 గాను మరియు ఈ θ మరియు 160లు ఆసన్న కోణాలుగా మనం చెప్పవచ్చు. ఆసన్న కోణాల మొత్తము 180 కావున θ + 160 = 180. θ విలువ 20 డిగ్రీలుగా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్నను చూడడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఒక కోణము మరియు పూరకాల మధ్య నిష్పత్తి 4:11 అయితే దాని సంపూరకము ఏమగును? మొదటగా ఆ కోణాన్ని మనం ఏ అనుకున్నప్పుడు దాని యొక్క పూరకము 90 - a అవుతుంది. మనకు నిష్పత్తి ఇచ్చిన కారణంగా పూరకాన్ని b అనుకుందాం. సో ఆ కోణము 4x అయినా దాని యొక్క పూరకము 11x. కోణము మరియు దాని పూరకాల మొత్తము 90 కావున 4x + 11x 15xను మనము 90గా చెబుతాము. అనగా x = 90/15 మనము 6గా గమనించవచ్చు. అనగా ఆ ఇచ్చిన కోణాన్ని మనము విలువను రాసుకున్నట్లయితే 4 × 6 24గా మనం చెబుతాము. ఇప్పుడు వచ్చిన 24కు మనం సంపూరకాన్ని కనుగొనాలి. 24 యొక్క సంపూరకము ఒక కోణం యొక్క సంపూరకాన్ని కనుగొనదలిచిన దానిని మనం 180 నుంచి తీసేయాల్సి వస్తుంది. సో 180 - 24 డిగ్రీలను మనము 156 డిగ్రీలుగా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇదే విధంగా మనము మరొక ప్రశ్నను చూసినట్లయితే ఒక క్రమ బహుభుజిలోని అంతర కోణము బాహ్య కోణము కన్నా 132 డిగ్రీలు ఎక్కువ అయితే దానిలో ఎన్ని కర్ణాలు కలవు?
మొదటగా ఒక కర్ణంలోని ఒక బహుభుజిలో అంతర కోణము బాహ్య కోణము కన్నా 132 డిగ్రీలు ఎక్కువ అనగా అంతర కోణము మరియు బాహ్య కోణాన్ని మనం చూసినట్లయితే వీటి మధ్య విభేదము 132. అదేవిధంగా అంతర కోణము మరియు బాహ్య కోణాల మొత్తాన్ని మనం చూసినట్లయితే 180గా చెప్పవచ్చు. మొదటగా దీని యొక్క బాహ్య కోణాన్ని మనం కనుగొందాం. దీనిని మనం గుర్తులు చేంజ్ చేసినట్లయితే 2 ఇంటూ బాహ్య కోణము = వీటి మధ్య గల తేడాను మనం 48గా చెప్పవచ్చు. అనగా మనకు వచ్చిన బాహ్య కోణము 24 డిగ్రీలుగా చెప్పవచ్చు. సో బాహ్య కోణము 24 డిగ్రీలు అయినప్పుడు మనకు గల భుజాల సంఖ్యను మొదటగా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. 12 2 12 30 అనగా మనకు గల భుజాల సంఖ్య 15. సో భుజాల సంఖ్య వచ్చిన తర్వాత దానిలో గల కర్ణాల సంఖ్యను మనం కనుగొందాం. సో ఈ బహుభుజిలో గల కర్ణాల సంఖ్యను మనం చూసినట్లయితే 15 ఇంటూ 15 మైనస్ 3/2 అనగా 15 ఇంటూ 12/2. 12/2ను 6, 15 6లు 90గా మనం చెబుతాము. సో ఈ విధంగా మనము బహుభుజిలోని అంతర కోణము మరియు బాహ్య కోణాల భేదం ఇచ్చినప్పుడు కర్ణాలను చెప్పడం జరిగింది. అదేవిధంగా మరియు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక క్రమ షడ్భుజిలో అంతర కోణం నిష్పత్తి 1:2:3:5:6:7 అయితే గరిష్ట మరియు కనిష్ట కోణాల మధ్య భేదం ఎంత? మొదటగా మనం చూసినట్టయితే ఇది ఒక షడ్భుజిలోని అంతర కోణాల నిష్పత్తిని ఇవ్వడం జరిగింది. సో ఇది కేవలము ఒక షడ్భుజిలోని అంతర కోణాలను ఇవ్వడం జరిగింది. సో ఈ షడ్భుజిలోని అంతర కోణాలను మనం గమనించినప్పుడు x మరియు 2x మరియు 3x మరియు 5x మరియు 6x మరియు 7xగా ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమ షడ్భుజిలోని అంతర కోణాల మొత్తాన్ని మనం గమనించినట్లయితే ఒక షడ్భుజిలోని అంతర కోణాల మొత్తము మనము 720గా చెప్పవచ్చు. సో ఈ అంతర కోణాల మొత్తాన్ని మనం గమనించినట్లయితే 1 + 2 3, 3 + 3 6, 6 + 5 11 మరియు 17 + 24 xగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ 24x = అంతర కోణాల మొత్తానికి సమానము అనగా 720కి సమానము అనగా x యొక్క విలువ 30గా మనం చెప్పవచ్చు. సో మనకు కనుగొనవలసిన విలువ గరిష్ట మరియు కనిష్ట కోణాల మధ్య భేదము. గరిష్ట మరియు కనిష్ట కోణాల మధ్య భేదము అనగా గరిష్ట కోణము 7x మరియు కనిష్ట కోణము xగా మనం చెప్పవచ్చు. సో గరిష్ట కోణము మరియు కనిష్ట కోణాల మధ్య నిష్పత్తిని కోణాల మధ్య భేదాన్ని మనం చూసినట్లయితే 7x - x = 6x. సో మనము భేదము 6x, x విలువ 30గాను అనగా 6 × 30 180గా చెప్పడం జరుగుతుంది. ఒక బహుభుజిని తీసుకుందాం. 1 2 3. సో ఇది మనకు ఒక బహుభుజి. దీనిలోని అంతర కోణాల మొత్తాన్ని మనము అడిగినప్పుడు ఏ విధంగా సాధిస్తామో చూద్దాం. సో మొదటగా దీని భుజాల సంఖ్యను మనం లెక్కించినట్లయితే 1 2 3 4 5 6 7 దీనికి కల భుజాల సంఖ్యను 7గా మనం గమనించాము. అనగా ఇది ఒక సప్తభుజిగా మనం తెలుసుకున్నాము. సప్తభుజిలోని అంతర కోణాల మొత్తాన్ని మనము
n-2 ఇంటూ 180గా చెప్పవచ్చు. అనగా 7 - 2 ఇంటూ 180. ఈ బహుభుజిలోని భుజాల సంఖ్యను 7 గాను మరియు 7 - 2 ఇంటూ 180 అనగా 5 ఇంటూ 180 900 డిగ్రీలుగాను చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఒక బహుభుజిలోని భుజాలను కనుగొన్నాము. ఒక బహుభుజి క్రమ బహుభుజి లేదా క్రమ బహుభుజి కాకుండాను వాటి యొక్క అంతర్కోణాల సంఖ్య అంతర్కోణాల మొత్తము n-2 ఇంటూ 180గా మనం చెప్పవచ్చు. సో ఇచ్చిన ఫార్ములాలను ఇచ్చిన సూత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి మరియు ఉదాహరణలను సరిగ్గా పరిశీలించి సో ప్రాక్టీస్ చేయగలను కోరుతున్నాను. థ్యాంక్ యూ.